కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రీన్ డే సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ బాలుర హైస్కూల్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఓ మదన్ మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ సుభిక్షమైన వాతావరణం ఉంటుందని ఆయన తెలిపారు. ఇంత పెద్ద స్కూల్లో ఇప్పటివరకు మొక్కలు నాటకపోవడం శోచనీయమని ఆయన తెలియజేశారు. ఈసారి విద్యార్థులు 100% ఉత్తీర్ణతను సాధించాలని ఆయన ఆకాంక్ష తెలిపారు. గ్రీన్ డే జరుపుకుంటాం. ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ సుభిక్షంగా ఉంటారు కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పచ్చదనం అనేది ప్రాంగణం పచ్చదనం చేయడం అనేది చాలా అవసరం. ఇంత పెద్ద స్కూల్ ఉంది. ఇదివరకు ఎప్పుడో నాటినటువంటి మొక్కలు తప్పితే ఈ మధ్యన నాటిన మొక్కలు కనబడతలేవు. కాబట్టి ఈ గ్రీన్ డే సందర్భంలో ఈ యొక్క ప్రాంగణాన్ని మొత్తం పచ్చదనంగా చేసుకున్నట్లయితే మంచి ప్రాణవాయువు లభిస్తుంది, ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలుగా తయారవుతాయి. అందుకనే ఈరోజు గ్రీన్ డేని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ గ్రీన్ డే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయులకు నా యొక్క విజ్ఞప్తి, ఇది ప్రభుత్వ పాఠశాల, ప్రతిభావంతులైనటువంటి ఉపాధ్యాయులతో నడుస్తున్నటువంటి పాఠశాల కాబట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి, పేద విద్యార్థుల బతుకులో వెలుగు ప్రసాదించాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లా యావత్ ఉపాధ్యాయ వర్గాలకు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.